హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్. మార్నింగే గురుకుల రీలింక్విష్మెంట్కి సంబంధించినటువంటి కోర్టు కేసు అప్డేట్ అది ఎలా చెక్ చేసుకోవాలి, సో ఎప్పుడు లీస్ట్ అయిందనే దాని గురించి మార్నింగ్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఇక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కేసుకు సంబంధించి ఏమైంది సార్, మరి ఎందుకు రిజల్ట్స్ రావట్లేదు, అసలు కోర్టులో దాని గురించి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంకా పెండింగ్లో ఉంది, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది కంప్లీట్గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మిత్రులందరికీ నేను చెప్తున్నాను, ఇది కొత్త అప్డేట్ కాదు. దయచేసి మళ్ళీ వీడియో మొత్తం చూసిన తర్వాత సార్ మీరు కొత్తగా ఏం చెప్పలేదు కదా సార్, ఆల్రెడీ పెండింగ్లో ఉన్నదాన్ని ఎందుకు పెండింగ్లో ఉంటుంది, ఎందుకు రావట్లేదని చెప్తున్నారు అని అంటారు. సో నేను ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే, ఎందుకు గురుకుల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ రావట్లేదు, ఇది ఎందుకు డిలే అవుతుంది, ఇంకెంత డిలే అయ్యే అవకాశం ఉంది, సో దానికి సంబంధించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఎందుకు డిలే అవుతుంది సింపుల్ చెప్తున్నాను. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కేసు ఇంకెన్ని రోజులు డిలే అవుతుంది, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించిన పాసిబిలిటీస్ మాత్రమే చెప్తాను. ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూస్తే మనకు అంత అర్థమవుతుంది. కేస్ స్టేటస్ ఇందాక మార్నింగ్ వీడియోలో చూసినట్టే యాజ్ ఇట్ ఈస్గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించిన కేసు కూడా అలాగే చూడాలి. ఇక్కడ అడ్వకేట్ గారి పేరు కన్నా నాకు మీకు అడ్వకేట్ గారి పేరు తెలిస్తే ఆ పేరు త్రూ లాగిన్ అవ్వచ్చు, వారి కోడ్ తెలిస్తే కోడ్ త్రూ లాగిన్ అవ్వచ్చు. నాకు ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కేసుకు సంబంధించినటువంటి అడ్వకేట్ కోడ్ నాకు తెలుసు, అదేంటంటే 22668 22668. ఈ కేసు ఎప్పుడులో రిజిస్టర్ అయింది, 2023లో రిజిస్టర్ అయింది. రీలింక్విష్మెంట్ కేసు మొన్న రిజిస్టర్ అయింది. సో ఇది 2023లో రిజిస్టర్ అయింది. క్యాప్చా 5162. సో ఇప్పుడు సబ్మిట్ ఎంటర్ చేస్తున్నాను. ఇది కేసు టేకప్ చేసింది ఆకాష్ కుమార్ గారు. సో వీరికి సంబంధించినటువంటి మొత్తం కేసులు దీంట్లో మన కేసు. సో ఈయన చాలా కేసులు టేకప్ చేశారు. ఈయన వినోద్ అనే పర్సన్ మన కేసుకు సంబంధించిన పర్సన్. సో ఈ కేసుకు సంబంధించి ఇక్కడ ఏమని చూపిస్తుంది, సింపుల్గా ఒకసారి చూడండి, పెండింగ్ సిఏవి అని చూపిస్తుంది. సో ఇది చాలా రోజుల నుంచి చూపిస్తుంది. మార్చ్ 1 నాడు చివరిసారిగా దీని మీద వాదనలు జరిగాయి. మరి మార్చ్ 1 నుంచి ఇలాగే సిఏవి అని చూపిస్తుంది. మరి అసలు ఇది ఎన్ని రోజులు ఇలాగే చూపిస్తుంది, ఇలా చూపిస్తే దీని అర్థం ఏంటి, జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, సో దాని గురించి నేను కొంచెం వర్కౌట్ చేశాను. సో అది ఎప్పుడు ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైనా కేసు సిఏవి పెండింగ్ సిఏవి అని ఉంటే దాని అర్థం ఏంటనేది ఇక్కడ చూద్దాం. సో దీనికి సంబంధించి నేను లీగల్ టర్మ్స్కి సంబంధించి మళ్ళీ ఆ లాలో సిఏవి అంటే ఏంటి, దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ కలెక్ట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండర్స్టాండింగ్ సిఏవి. సిఏవి స్టాండ్స్ ఫర్ కొరియా అడ్వైజరీ వరల్డ్, ఇండికేటింగ్ దట్ ద కోర్ట్ ఈజ్ deliberating privately before delivering judgment. సో అంటే జడ్జిమెంట్ ఇచ్చే ముందు కోర్టు దాని గురించి అంటే కోర్టులో వాదోపవాదాలు కాకుండా జడ్జి గారు పర్సనల్గా సో దీని గురించి అడిషనల్గా సమాచారం సేకరించి జడ్జిమెంట్ ఇవ్వడానికి తీసుకునే టైం అన్నమాట. దిస్ టర్మ్ ఆఫ్టెన్ అరైజెస్ వెన్ ద కోర్ట్ రిక్వైర్స్ టైమ్ టు కన్సిడర్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సబ్మిషన్స్ మేడ్ డ్యూరింగ్ ప్రొసీడింగ్స్. అంటే ఏదైతే కోర్టులో ప్రొసీడింగ్స్ జరిగాయో ఆ టైంలో ఇరుపక్షాలు కొన్ని వాదనలు వినిపిస్తారు. మొన్న వినిపించిన వాదన ఏంటి సార్, నోటిఫికేషన్లో తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ పెడతా అని చెప్పారు, బట్ ఫైనల్గా ఇంగ్లీష్లో మాత్రం ఎగ్జామ్ పెట్టారు. దానివల్ల మా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు నష్టపోయారు అని చెప్పేసి కొంతమంది కేసు వేశారు. వాళ్ళ తరపు లాయర్ ఇలా వాదించాడు. సో తెలుగు మీడియంలో పెట్టకపోవడం వల్ల మా అభ్యర్థులు నష్టపోయారు అని వాళ్ళ తరపు లాయర్ వాదించాడు. గురుకుల బోర్డు తరపున లాయర్ ఏం వాదించాడు, సార్ ఇది వాళ్ళు చేయబోయే జాబు ఫర్దర్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే ఉంటుంది, అండ్ దీనివల్ల వాళ్ళు చేసే కోర్సులు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి. సో దీనివల్ల ఇప్పుడు ఎగ్జామ్ కనుక ఒకవేళ క్యాన్సిల్ చేస్తే లక్షల మంది అభ్యర్థులు నష్టపోతారు, వేల మంది అభ్యర్థులు నష్టపోతారు. కాబట్టి అంతమంది భవిష్యత్తును పరిగణలోకి తీసుకొని ఈ ఎగ్జామ్ని రద్దు చేయొద్దు అని గురుకుల బోర్డు తరపున లాయర్ వాదించాడు. తర్వాత
ఈ ఎవరైతే కేసు వేసిన అభ్యర్థుల తరపున లాయర్ ఏమన్నాడంటే, ఇక్కడ కేసు ఇప్పుడు గురుకుల బోర్డు తరపు లాయర్ ఏమన్నాడంటే, కేసు వేసిన ఇద్దరు ముగ్గురి కోసం ఇన్ని వేల మంది జీవితాలను ఇబ్బందులు పెట్టొద్దు సార్, రిజల్ట్ ఇవ్వడానికి మీరు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి గురుకుల బోర్డు లాయర్ మాట్లాడితే, కేసు వేసిన వాళ్ళ తరపున లాయర్ ఏమన్నాడంటే, సార్ ఇద్దరు ముగ్గురు కేసు వేస్తే ఆ ఇద్దరు ముగ్గురు సమస్యనే కాదు, అంటే సమస్య ఉన్న అందరూ వచ్చి కోర్టులో కేసు వేయరు, వాళ్ళందరి తరపున కొద్దిమంది వేస్తారు. సో ఇది ఇక్కడ సమస్య ఒక్కరిదా ఇద్దరిదా 100 మందిదా కాదు, యాజ్ పర్ నోటిఫికేషన్ ఇచ్చారా లేదా అది చూడండి, సో దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఈ కేసు వేసిన వాళ్ళ తరఫున లాయర్ మాట్లాడారు. అంటే ఒక వాదన చూసుకుంటే జడ్జి గారు యాజ్ పర్ జడ్జిమెంట్ ఆయన ఏం ఆలోచించాలి, ఒక వాదన ప్రకారం చూస్తే నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారో దాని ప్రకారమే ఇవ్వాలి, అదొక ఆర్గ్యుమెంట్, దానికి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకవేళ రద్దు చేస్తే వేల మంది జీవితాలు ఇబ్బందులు పడతాయి, మళ్ళీ చదవాలి, మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే చాలా టైం లాస్ అవుతారు. సో ఇది ఇరుపక్షాల వాదనలు స్ట్రాంగ్గా ఉన్నాయి. మరి జడ్జి గారు ఎలా నిర్ణయం తీసుకోవాలి, సో దానికోసం ఇదంతా టైం టేకింగ్ అనమాట. సో ఇప్పుడు కంప్లీట్గా ఫస్ట్ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. సెకండ్ పాయింట్, వాట్ పెండింగ్ సిఏవి మీన్స్. సో ఇలా మనకి ఇప్పుడు కేసు ఏమని చూపిస్తుంది, పెండింగ్ సిఏవి అని చూపిస్తుంది. ఇఫ్ యువర్ కేస్ స్టేటస్ షోస్ పెండింగ్ సిఏవి, ఇట్ ఇంప్లైస్ దట్ ద కోర్ట్ ఈస్ యాక్టివ్లీ రివ్యూవింగ్ యువర్ కేస్ బిఫోర్ ఇష్యూయింగ్ ఎ జడ్జ్మెంట్. సో అలా పెండింగ్ సిఏవి అని ఉంటే అసలు మీ కేసుని ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకోవడం కాదు, దాని గురించి యాక్టివ్లీ రివ్యూయింగ్ జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ కేసుకు సంబంధించినటువంటి రివ్యూ అనేది జరుగుతూనే ఉంది, అది కంప్లీట్గా పెండింగ్లో ఉన్నట్టు కాదు అని దీని అర్థం. నెక్స్ట్, దేర్ మైట్ నాట్ బీ ఎనీ రిఫరెన్స్ టు క్యావేట్ డ్యూరింగ్ ద ఆర్గ్యుమెంట్ విచ్ ఈజ్ ఏ కామన్ కన్సర్న్ ఫర్ మెనీ ఇండివిజువల్స్. సో ఇది ఎక్కువ మందికి నష్టం చేకూరుస్తుంది అనే విషయంలో అలాంటి సందర్భంలో జడ్జి గారు దీని గురించి ఎక్కువ ఆలోచించి ఆ ఆర్గ్యుమెంట్ సమయంలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా, అంటే రెండింటి మధ్యలో, సో ఒకదాన్ని ఇలా చేస్తే ఇలా నష్టం జరుగుతుంది, అలా చేస్తే అలా, అంటే రెండు విధాలుగా ఏదో ఒక నష్టం ఉంటే రెండింటికి సామరస్యంగా ఉండే జడ్జిమెంట్ కోసం జడ్జి గారు వెతుకుతున్నట్టు దీని అర్థం. నెక్స్ట్, ఎస్టిమేటెడ్ జడ్జ్మెంట్ టైమ్ లైన్. మరి ఎప్పటిలోపు జడ్జిమెంట్ రావచ్చు? అన్ఫార్చునేట్లీ ప్రెడిక్టింగ్ ద ఎగ్జామ్ టైమ్ ఫర్ జడ్జ్మెంట్ డెలివరీ ఈజ్ ఛాలెంజింగ్. అంటే ఖచ్చితంగా చెప్పలేము, ఎన్ని రోజుల సమయం పడుతుంది అని చెప్పలేమని క్లియర్గా చెప్తున్నాడు. ద టైమ్ ఫ్రేమ్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద కేస్ అండ్ ద కోర్ట్ షెడ్యూల్. అంటే కోర్టు బిజీగా ఉండడం, ఆ జడ్జి గారికి ఇంకా చాలా ఇంపార్టెంట్ కేసులు ఉండడం, లేదా చాలా కాన్ఫ్లిక్ట్, ఈ రెండు వాదనల మధ్య రెండు బలమైన వాదనలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కేసులో కూడా రెండు బలమైన వాదనలు ఉన్నాయి. ఏదైతే నోటిఫికేషన్ ప్రకారం లేదండి ఒక బలమైన వాదన అయితే, ఎగ్జామ్ రద్దు చేస్తే వేల మంది నష్టపోతారు అనేది ఇంకో బలమైన వాదన. సో ఈ రెండింటి మధ్యలో జడ్జి గారు ఎలా డిసిషన్ తీసుకుంటారు, దానికి ఎంత సమయం పడతాం అనేది ఖచ్చితంగా చెప్పలేమని థర్డ్ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్, టిప్స్ ఫర్ ప్రోగ్రెస్. మరి మన కేసుని తొందరగా జడ్జిమెంట్ వచ్చేలాగా ఎలా చేయాలి, మన కేసు సంబంధించి ఏం జరుగుతుందని ఎలా తెలుసుకోవాలి అనేది. స్టే ఎంగేజ్డ్ విత్ యువర్ డిజిగ్నేటెడ్ లాయర్ అండ్ మెయింటైన్ ఓపెన్ కమ్యూనికేషన్ ఛానల్స్. సింపుల్ ఏంటంటే, మన ఈ కేసు మీద ఎవరైతే లాయర్ గారు ఉన్నారో వారితో రెగ్యులర్గా టచ్లో ఉండండి. మనం ఇక్కడ కంప్లీట్గా లాయర్ గారికి కూడా జడ్జి గారు ఏం ఆలోచిస్తున్నారు, ఏం జరుగుతుందని వారికి కూడా తెలియదు. సో మనం లాయర్ గారితో ఉంటే లాయర్ గారు జడ్జి గారిని లేదా కోర్టు అఫీషియల్స్ని అడిగి, సో మన కేసు ఎప్పటివరకు అయ్యే అవకాశం ఉంది, కొంచెం స్పీడప్ చేయండి అని చెప్పేసి మనం పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ త్రూ అయినా పుష్ చేయడానికి అవకాశం ఉంటుంది. అటెండ్ కోర్ట్ హియరింగ్స్ వెన్ యువర్ కేస్ ఈజ్ షెడ్యూల్డ్ అండ్ ఫాలో అప్ రెగ్యులర్లీ టు స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ డెవలప్మెంట్స్. అంటే సింపుల్, దాంట్లో ఏమేమి డెవలప్మెంట్ జరుగుతుంది, జడ్జి గారు ఎక్కడి వరకు దాని గురించి టైం స్పెండ్ చేసి డిసిషన్ తీసుకోవడానికి, మన కేసు ఇంపార్టెంట్ కేసు అని కోర్టు భావిస్తే, త్రూ గవర్నమెంట్ ప్రెజర్ వస్తే ఆ కేసుని ఫాస్ట్గా క్లియర్ చేస్తారు. సింపుల్ ప్రాసెస్, ఇంకేం లేదు. సీకింగ్ క్లారిఫికేషన్. ఇఫ్ యు ఆర్ అన్ష్యూర్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ కేస్, అంటే మీకు మీ కేసు గురించి అప్డేట్ ఏమీ తెలియకపోతే, కన్సిడర్ రీచింగ్ అవుట్ ఆఫ్ యువర్ లాయర్ ఫర్ అప్డేట్స్. సో మీ లాయర్ని రీచ్ అవ్వండి. బీ ప్రొయాక్టివ్ ఇన్ అండర్స్టాండింగ్ ద లీగల్ ప్రొసీడింగ్స్ టు ఎన్ష్యూర్ యువర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ కేస్. సో
లీగల్గా ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకోండి. మీ కేసు మీద అప్డేటెడ్గా ఉండండి. యాక్టివ్గా లాయర్ గారితో కన్సర్న్ అవ్వండి, లేదా లాయర్ గారు ప్రభుత్వం త్రూ ఈ కేసుని తొందరగా క్లియర్ చేయండి. ఇది ఇంపార్టెంట్ కేసు, దీని మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారని చెప్పేసి త్రూ లాయర్ గారైనా త్రూ గవర్నమెంట్ అయినా కోర్టుకి ఈ కేసు యొక్క ఇంపార్టెన్స్ తెలిసేలా చేస్తే మనకు దీని గురించి జడ్జ్మెంట్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటిది. ఈ పెండింగ్ సిఏవి అనేది ఎప్పుడు పోతుంది, ఎప్పుడు జడ్జ్మెంట్ వస్తుంది అనేది అఫీషియల్గా లీగల్ టర్మ్స్లోనే లేదు. దీనికి ఒక టైం లైన్ అనేది ఉండదు. ఆ కోర్టు షెడ్యూల్ బిజీ అండ్ ఆ కేసు యొక్క కాంప్లెక్సిటీ, అంటే అది ఎంత మనకి ఇందాకనే చెప్పుకున్నట్టు 2 పాయింట్స్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ వస్తే దానికి ఎంత టైం అనేది తీసుకోవచ్చు, దానికి ఇంత టైం పీరియడ్ అనేది లేదు అని ఇక్కడ మెన్షన్ చేశారు. నేను ఇంకొక ప్లేస్లో చూశాను, మినిమం 3 monthsలో డిసిషన్ తీసుకోవాలి, 3 months లోపు అని. బట్ మరి అంత ఆల్రెడీ దీనికి 3 months కన్నా ఎక్కువ సిఏవి వచ్చి కూడా ఒక 20 days అవుతుంది. సో అలా 3 months లోపు తీసుకుంటారా, లేదు వితిన్ 1 month లోపు తీసుకుంటారా, లేదా దానికి ఒక టైం పీరియడ్ అనేది ఉండదా, ఇది నాకు కూడా క్లారిటీ లేదు. సో నాకు తెలిసినంత వరకు ఇది ఇన్ఫర్మేషన్. సో సిఏవి అనేది మన కేసు గురించి ఇంటర్నల్గా దాని మీద ప్రాసెస్ నడుస్తుంది అని అర్థం. కానీ అది ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అండ్ జడ్జిమెంట్ కూడా 100% మనకు పాజిటివ్గా వస్తుందని నేను హోప్ని అయితే నేను 100% అస్యూరెన్స్ ఇవ్వలేను ఇక్కడ. ఎందుకంటే మీరు కూడా చూస్తున్నారు. సో 2 అంశాలు బలంగానే ఉన్నాయి. కేసు ఇది కేసు వేసిన వాళ్ళు గెలవడానికి లేదా గురుకుల బోర్డు గెలవడానికి ఇద్దరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కోర్టు ఏ విషయానికి ఏకీభవిస్తుంది, అక్కడ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అది పెద్ద ఇష్యూ కాదు. సో దానికి మన కోర్సులు ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి, రేపు వర్క్ చేసేది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లోనే, కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో రాయాల్సిందే. నోటిఫికేషన్ని ఎలా అయినా మార్చుకునే అవకాశం ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి బోర్డుకి ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు ఆ పాయింట్ మీద ఇంగ్లీష్ మీడియంలో అయినా తెలుగు మీడియంలో వాళ్ళు పెట్టే రైట్స్ వాళ్ళకు ఉంటుందని వాదించి ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వకుండా చూస్తే ఇంతమంది రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, రిజల్ట్ వస్తే వాళ్ళ లైఫ్ మారుతుంది అనుకునే వాళ్ళకి ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చూద్దాం కోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో, ఎవరికి ఫేవర్గా జడ్జిమెంట్ వస్తుందో. దానికోసం అయితే ఖచ్చితంగా అందరం వెయిట్ చేయాల్సింది. ఎప్పుడు వస్తుంది ఏంటనేది 100% ఎవరమో చెప్పలేము. సో ఇది గురుకుల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కేసు సంబంధించినటువంటి ఇప్పటివరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో దీంట్లో చిన్న ఏదైనా ఎర్రర్స్ ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటాను. నెక్స్ట్ అది నేను రెగ్యులర్గా నేను ఏదైతే ఇందాక కేసుని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చూడాలని చెప్పాను, సో దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దాంట్లో ఏమైనా అప్డేట్ వస్తే దానికి సంబంధించి నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఇది ఇప్పటివరకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కేసు సంబంధించినటువంటి సమాచారం. ఒకవేళ ఎగ్జామ్ రద్దు చేయాల్సిన పరిస్థితులు కనుక వస్తే సో దాంతో ఇంతకుముందు జస్టిస్ మాధవి గారు ఇచ్చినటువంటి కేసు ఆధారంగా, తీర్పు ఆధారంగా కేవలం దేంట్లో ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు మ్యూజిక్ మిగతా వాళ్ళు మాకు సంబంధం లేదు సార్, అది ఓన్లీ క్రాఫ్ట్కి సంబంధించింది అని మ్యూజిక్ వాళ్ళు ఇంకా ఇతరతర పోస్టుల వాళ్ళు అంటున్నారు. సో మరి అది ఎవరికి సంబంధించింది పర్టికులర్గా అనేది కోర్టు చూసి వారి ఎగ్జామ్ రద్దు చేయాల్సి వస్తే సో వాళ్ళ ఎగ్జామ్ రద్దు చేసి మిగతా వారికి పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడైతే యాక్చువల్గా అందరినీ కలిపి ఒక దగ్గరనే పెడుతున్నారు, అందరు రిజల్ట్స్ ఆపారు. ఇంతకుముందు జస్టిస్ మాధవి గారు అట్లా అన్నీ ఆపకండి, ఓన్లీ ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఒకటే ఆపండి అని చెప్పారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అన్నీ ఆపారు. మరి చూడాలి ఫర్దర్గా కోర్టు దీని మీద ఏదైనా డిసిషన్ తీసుకున్న తర్వాతనే మనం ఏమైనా మాట్లాడడానికి ఉంటుంది. సో ఇది ఇప్పటివరకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద ఉన్నటువంటి సమాచారం. సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి మిగతా వారికి అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్.